తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న హీరో చావు బతుకుల మధ్య ఉంటే ఎల్లి తన శక్తి ఏంటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ది లాస్ట్ ఆఫ్ అస్ అనే సిరీస్ లోని 7వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోని చూపిస్తారు, అంతేకాకుండా ఎల్లిని చూపిస్తారు. హీరో ఏంటంటే పోయిన ఎపిసోడ్ లో గుర్రం నుంచి కింద పడిపోయాడు కదా, ఆ తర్వాత ఎల్లి ఎలాగోలా కష్టపడి పక్కనే ఉన్న ఒక ఇంట్లో తీసుకొచ్చి తనని పడుకోబెడుతుంది. అంతేకాకుండా హీరో ఎల్లితో ఏమంటాడంటే, నా మాట విని దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను ఎలాగో బ్రతకను, నువ్వు బ్రతికుండటం ఈ ప్రపంచానికి చాలా అవసరం, నువ్వు కనుక ఆ నదిని పట్టుకుని వెళ్ళిపోయావనుకో ఖచ్చితంగా మా తమ్ముడున్న ప్లేస్ కు నువ్వు వెళ్తావు, ఆ తర్వాత మా తమ్ముడే నేను చూసుకుంటాడని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఎల్లికి మాత్రం మనసు ఒప్పదనమాట. అందులోని హీరో ఏమంటాడంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను బతకను అని చెప్పేసి అంటాడు. దాంతో ఎల్లి ఏం చేస్తుందంటే సర్లే అని చెప్పేసి తన మీద దుప్పటి కప్పి తాను కూడా వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళి ఏంటంటే మిలిటరీ ఆఫీసర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే క్వారంటైన్ ఏరియాలో మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే యంగ్ జనరేషన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా తను జాగింగ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక అమ్మాయి వచ్చేసి ఎల్లి హెడ్ ఫోన్స్ లాగేస్తుంది అనమాట. దాంతో ఎల్లికి కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అవతల ఉన్న అమ్మాయి ఏమంటుందంటే, ఓ నీ కోపం కూడా వస్తుందా, ఏది ఏమైనా సరే నువ్వు నన్ను కొట్టలేవు, ఎందుకంటే నీకే ప్రాబ్లం వచ్చినా సరే నీ ఫ్రెండే కదా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉందో చనిపోయిందో కూడా తెలీదు అని చెప్పేసి అంటంతో ఎల్లి కోపం వచ్చేసి ఆ అమ్మాయిని కొడుతుంది. ఆ తర్వాత ఇంకేముంది, మిలిటరీ ఆఫీసర్ పిలుస్తాడు. దాంతో ఎల్లి అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసర్ ఎల్లితో ఏమంటాడంటే, చూడు నువ్వు చాలా టాలెంటెడ్ అమ్మాయివి, అందులోని తెలివి కలదానివి, నువ్వు కనుక ఈ చిన్న చిన్న గొడవలు వీటన్నిటిని పక్కన పెట్టేస్తే నువ్వు కూడా నాలాగే ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వచ్చు, దేశానికి సేవ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో ఎల్లి సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఎల్లి రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆఫీసర్ వచ్చేసి బాగా టైం అయిపోయింది పడుకో అని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా సరే అని చెప్పేసి పడుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో రూమ్ లోకి ఎవరో ఒక అమ్మాయి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎల్లిని చంపబోతుంది. కాకపోతే ఎల్లి రియాక్ట్ అయిపోయి ఆ అమ్మాయిని కొట్టి నెట్టేస్తుంది. చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఎల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి పేరు రైలీ. దాంతో ఎల్లి అడుగుతుంది, నన్ను ఎందుకు చంపాలనుకున్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో, నేను ఎందుకు చంపుతాను పిచ్చి మొహం దానా, నేను భయపెడదాం అనుకున్నాను అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా రైలీ ఏంటంటే ఎల్లి మొహం మీద ఉన్న గాయాన్ని చూస్తుంది. ఆ గాయం ఇంతకుముందు ఒక అమ్మాయి కొట్టింది కదా, దాని వల్ల ఏర్పడింది అనమాట. దాంతో ఎల్లి కూడా జరిగింది చెప్తుంది. వెంటనే రైలీ ఏమంటుందంటే, నిన్ను కొట్టిందా, దాని సంగతి నేను చూస్తా అని చెప్పేసి అంటంతో ఎల్లి ఏమంటుందంటే, నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, నేనే అక్కడ రిటర్న్ కొట్టానని చెప్పేసి అంటుంది. అందులోని ఎల్లి ఏమంటుందంటే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 3 వారాలు అవుతుంది, అందరూ ఏమంటున్నారంటే నువ్వు చనిపోయావు అని చెప్పేసి అంటూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో రైలీ కూడా చెప్తుంది అనమాట, నేను ఫైర్ ఫ్లైస్ లో జాయిన్ అయ్యాను అని చెప్పేసి. బేసికల్ గా ఎల్లి వచ్చేసి మిలిటరీ వాళ్ళ క్వారంటైన్ జోన్ లో ఉంటూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళ ఆధీనంలో పెరుగుతుంది. మిలిటరీ వాళ్ళు ఏమంటారంటే ఫైర్ ఫ్లైస్ వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళతో ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో ఎల్లి ఏముంటుందంటే వాళ్ళు దుర్మార్గులు కదా అని చెప్పేసి అంటంతో రైలీ ఏముంటుందంటే వాళ్ళు చాలా మంచోళ్ళు, మనుషుల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళ గ్యాంగ్ లో నేను జాయిన్ అయ్యాను అని చెప్పేసి అంటంతో అప్పుడు ఎల్లి ఏంటంటే నమ్ముతుంది అనమాట. అంతేకాకుండా రైలీ ఏముంటుందంటే సరే పద మనం సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఎల్లికి ఏంటంటే బయటికి వెళ్ళడం ఇష్టం లేదనమాట. అయినా సరే తనకంటూ ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ మరి ముఖ్యంగా చనిపోయింది అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. అలాంటి తన ఫ్రెండ్ తిరిగి వచ్చింది. ఇప్పుడు సరే పద వెళ్దామని చెప్పేసి ఎల్లి ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ తో కలిసి సరదాగా బయటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత మిలిటరీ వాళ్ళు ఏంటంటే రౌండ్స్ లో తిరుగుతూ ఉంటారనమాట. అయినా సరే వాళ్ళ నుంచి తప్పించుకొని వీళ్ళిద్దరు కలిసి ఒక బిల్డింగ్ లోకి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను చనిపోయి ఉంటాడు అనమాట. అందులోనూ తను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. దాంతో అతను చూసి మొదట వీళ్ళిద్దరు భయపడతారు, కానీ చివరికి ధైర్యం తెచ్చుకొని మెల్లగా అతని దగ్గరికి వెళ్తారు. అందులోనూ అతని దగ్గర మందు ఉంటుంది. ఆ మందు వీళ్ళిద్దరు తీసుకొని సరదాగా తాగుతారు. ఆ తర్వాత బిల్డింగ్ టాప్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఎల్లి ఏమంటుందంటే తన ఫ్రెండ్ తో, నువ్వు ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావంటే వాళ్ళు నీకు గన్ ఇస్తారు, అది కూడా నీ సేఫ్టీ కోసం ఇస్తారు, ఒకసారి ఆ గన్ ఇస్తావా చూస్తాను అని చెప్పేసి అంటంతో ఎల్లి వాళ్ళ ఫ్రెండ్ కూడా తప్పకుండా తీసుకో అని చెప్పేసి తనకి గన్ ఇస్తుంది. అంతేకాకుండా ఎల్లి ఒక డౌట్ వస్తుంది అనమాట, అసలు నువ్వు ఆ గ్యాంగ్ లో ఎలా జాయిన్ అయ్యావు అని చెప్పేసి అంటంతో, ఏముంది అప్పుడప్పుడు సరదాగా బయటికి వెళ్తూ ఉన్నాను, ఎవరికి తెలియకుండా తిరుగుతూ ఉన్నాను, కాకపోతే అలా తిరిగేటప్పుడు మార్లిన్ అని చెప్పేసి ఒక ఆవిడ పరిచయం అయింది నాకు, చాలా మంచి ఆవిడే, ఆవిడకి నేను చెప్పాను ఎక్కడ ఉంటాను, ఆవిడ కూడా ఏమందంటే నీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే మాతో పాటు వచ్చేసి ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ లో జాయిన్ అవ్వు అని చెప్పేసి అంది. నేను కూడా సరే అని చెప్పేసి జాయిన్ అయ్యాను, చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా అర్థం అవుతుంది అనమాట, మార్లిన్ అని ఆవిడ మంచి ఆవిడ అని చెప్పేసి. ఆ తర్వాత ఎల్లి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుంది
ఏమంటుందంటే నేను ఒక చోటకి తీసుకెళ్తాను రా అని చెప్పేసి తనని తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడికని చెప్పి ఎల్లి అడుగుతుంది. దాంతో ఎల్లి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే సిటీ సెంటర్ కి అని చెప్పేసి తనని అక్కడికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా అక్కడ ఒక మాల్ ఉంటుందన్నమాట. అక్కడికి ఎల్లిని తీసుకెళ్లి నువ్వు లోపలికి వెళ్ళి నుంచో ఆ తర్వాత చూస్తూ ఉండని చెప్పేసి అంటంతో ఎల్లి ఏమంటుందంటే కొంపదీసి నన్ను చంపేస్తావా అని చెప్పేసి అంటంతో నీ మొహలే గాని వెళ్ళి నుంచో అని చెప్పేసి అంటంతో ఎల్లి వెళ్ళి నుంచుంటుంది. కాకపోతే ఎల్లి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే అక్కడున్న పవర్ ఆన్ చేస్తుంది. దాంతో షాపింగ్ మాల్ మొత్తం లైట్లు ఆన్ అవుతాయి అనమాట. దాంతో ఎల్లి చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే తానేంటంటే ఆ క్వారంటైన్ ఏరియాలోనే బ్రతుకుతూ ఉందన్నమాట పుట్టిన దగ్గర నుంచి. సడన్ గా ఇలాంటివన్నీ చూసిన తర్వాత తాను షాక్ అయిపోతుంది. తను అలా చూడాలి అని చెప్పి ఎల్లి వాళ్ళ ఫ్రెండ్ రైలీ తనని ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఆ తర్వాత రైలీ ఎల్లిని ఎస్కలేటర్ ఎక్కిస్తుంది. దాంతో ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా లోపలికి తీసుకెళ్లి షాపులన్నీ చూస్తుంది అనమాట. కాకపోతే షాపు లోపల ఒక్క సామాన్లు కూడా ఉండవు. అందులోని ఎల్లి అడుగుతుంది లోపల సామాన్లన్నీ ఏమైపోయాయి అని చెప్పేసి అంటంతో ఏముంది జాంబీ వైరస్ వచ్చిన తర్వాత మనుషులు అవసరం ఉన్నా లేకపోయినా సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు, అందుకే ఇలా అయిపోయిందని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత రౌండ్ గా గుర్రాలు తిరిగే మిషన్ ఉంటుంది కదా దాన్ని ఆన్ చేస్తుంది. అది చూసిన తర్వాత ఎల్లి ఎంతగానో ఆనందపడుతుంది. ఇద్దరు సరదాగా గుర్రాలకి ఆడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చనిపోయిన అతని దగ్గర మందు బాటలు తీసుకున్నారు కదా దాన్ని తాగుతారు. ఎల్లికి ఏంటంటే రైలీ వచ్చిన తర్వాత ఎంతగానో ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చనిపోయింది అనుకున్న తన ఫ్రెండ్ మళ్ళీ తనకు తిరిగి వచ్చి ఇలాంటివన్నీ చూపించేసరికి తానేంటంటే ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ దగ్గర తను హ్యాపీగా ఉంది అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. కాకపోయినా అయినా సరే తనతో పాటు కలిసి ఆ క్వారంటైన్ ఏరియాలో ఉండాలి అని చెప్పేసి ఎల్లి ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ అడుగుతుంది అనమాట. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మళ్ళీ క్వారంటైన్ ఏరియాకి వచ్చేసి ప్రశాంతంగా మన ఇద్దరం ఉందాము, ఆ తర్వాత మనం కూడా మిలిటరీ ఆఫీసర్లు అయిపోదాం అని చెప్పేసి అంటంతో రైలీ ఏముంటుందంటే చూడు అక్కడ మాత్రం నాకేం తక్కువ జరిగింది, నిజం చెప్పాలంటే ఇక్కడ కన్నా అక్కడే నేను ఆనందంగా ఉన్నానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత తనని ఇంకో చోటకు తీసుకెళ్తుంది అనమాట. అదేదో కాదు గేమ్స్ ఆడుకునే జోన్ అనమాట. దాంతో ఎల్లి ఎంతగానో ఆనందపడుతుంది. అలా కంటిన్యూస్ గా తను వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటుంది అనమాట. పాపం క్వారంటైన్ లో బ్రతికిన అమ్మాయికి సడన్ గా వీడియో గేమ్స్ మాల్స్ గుర్రం అంటే ఎవరికైనా సరే నచ్చుతుంది కదా, అందుకని ఎల్లి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. కాకపోతే అక్కడున్న కొన్ని గేమ్స్ ఆడాలంటే కాయిన్స్ వేయాలన్నమాట. మరి మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి ఎల్లి ఏంటంటే రైలుతో చెప్తుంది అనమాట. కానీ రైలు మాత్రం పక్కనే ఉన్న ఒక పెద్ద కాయిన్ బాక్స్ ని ఒక తన్ను తంతుంది. దాంట్లో నుంచి డబ్బులు బయటకు వచ్చేస్తాయి. ఇంకేముంది నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు, ఎందుకంటే డబ్బులకి ఈ భూమి మీద విలువ లేదు కాబట్టి డబ్బుతో ఆడుకో అని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా ఎంతగానో ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది. అది కూడా తనకి నచ్చిన గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో అదే మాల్ లోపల ఉన్న ఒక జాంబీని చూపిస్తారు. బేసికల్ గా జాంబీ ఏంటంటే చావు బతుకుల మధ్య ఉంటుందన్నమాట. కాకపోతే ఎల్లి ఆ తర్వాత రైలీ వీళ్ళిద్దరు కేకలు వేసుకుంటూ మరి గేమ్స్ ఆడుతూ ఉన్నారు కదా, ఆ జాంబీకి వీళ్ళిద్దరు మాటలు వినిపిస్తూ ఉంటాయి అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు రైలీ ఏముంటుందంటే రా మనం ఇంకో చోటుకి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఎల్లి ఏమంటుందంటే లేదు లేదు నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, చెకింగ్ వస్తే నేను లేను అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పేసి అంటుంది. దాంతో రైలీ ఏమంటుందంటే సరే ఇప్పటికైతే వెళ్ళిపో, రేపు మళ్ళీ ఆడుకుందాము, సరే వెళ్ళిపోయే ముందు నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అది తీసుకుని వెళ్ళు అని చెప్పేసి తనని ఒక చోటకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా రైలీ ఏంటంటే గత 2-3 రోజుల నుంచి తను ఇక్కడే పడుకుంటుంది అనమాట. అందుకని తన సెటప్ మొత్తం చూపిస్తుంది. అంతేకాకుండా ఎల్లీకి తన దగ్గర ఉన్న జోక్స్ బుక్ ఇస్తుంది అనమాట. అది చూసిన తర్వాత తనకి ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ ఈ సిరీస్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ జోక్స్ చదువుతూనే హీరోని నవ్విస్తూ ఉందన్నమాట. ఆ బుక్ తీసుకుని ఇద్దరు కాసేపు నవ్వుకుంటారు. అందులోనూ పక్కనే కొన్ని బాంబులు ఉంటాయి అనమాట. వాటిని చూసిన తర్వాత ఎల్లీకి డౌట్ వచ్చేస్తుంది. నువ్వేం చెప్పావు, ఫైర్ ఫ్లైస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పావు కదా, మరి మంచి వాళ్ళ దగ్గర బాంబులు ఎందుకు ఉన్నాయి, ఈ బాంబులు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అంటే మిలిటరీ క్యాంపుల మీద వేస్తారా అని చెప్పేసి ఎల్లీకి కోపం వచ్చేసి రైలీని అడిగేస్తుంది. అంతేకాకుండా ఎల్లి ఏమంటుందంటే రేపొద్దున నేను కూడా ఆఫీసర్ అయిన తర్వాత ఆ బాంబులు నా మీదే వేస్తారు కదా మీరందరూ అని చెప్పేసి అంటంతో రైలీకి ఏం అర్థం కాదనమాట. అంతేకాకుండా ఎల్లి ఏమంటుందంటే సరే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో రైలీ ఏమంటుందంటే నేను లాస్ట్ గా చూద్దామని వచ్చాను, ఇక మీద నేను చూస్తానో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటంతో ఎల్లీకి ఏం అర్థం కాదనమాట. ఏమైంది అని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి అలాస్కాకి పంపించేస్తున్నారు, మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుపోవచ్చు అని చెప్పేసి అంటంతో ఎల్లి మాత్రం సరే చూసావు కదా, కలిసావు కదా, మాట్లాడావు కదా, వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తను కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా రైలీ కేకలు వేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఎల్లి కూడా బాధ అనిపిస్తుంది అనమాట. ఎంతైనా అలా మాట్లాడకూడదు, ఎందుకంటే తన ఫ్రెండ్ కదా తనని ఎందుకు చంపుతుందని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే నిజంగానే కేకలు వేస్తూ ఉంటుంది. తానేమనుకుంటుంది పిలుస్తుందేమో అని చెప్పేసి అనుకుంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది. వెళ్ళి చూస్తే ఆ మాలులో ఉన్న ఒక హారర్ సెటప్ అనమాట.
రైలీ ఏంటంటే ఎల్లి కోసం అలా సెటప్ చేసి పెట్టింది. దాంతో ఎల్లి కూడా సర్లే అని చెప్పేసి తిరిగి వచ్చేసి నేనే తప్పు చేశాను, నీ మీద కోపడకూడదు, ఏదో కోపంలో అలా వెళ్ళిపోయానని చెప్పేసి చివరిగా తన ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని చెప్పేసి తన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత విచిత్రమైన మాస్క్ వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి అని చూస్తే జాంబీ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో రైలు దగ్గర గన్ ఉంది కదా, ఆ గన్ను తీసుకుని జాంబీని కాలుస్తూ ఉంటుంది. కాకపోతే ఆ జాంబీకి ఏం కాదు. ఆ తర్వాత జాంబీ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తుంది. దాంతో రైలు కింద పడిపోతుంది. కాకపోతే స్పృహ కోల్పోతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఎల్లి ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ జాంబీ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా జాంబీ కూడా ఎల్లి మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రైలు వచ్చి ఒక రాడ్ తీసుకొని జాంబీ మీద అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు ఎల్లీతో ఫైట్ చేసిన ఆ జాంబీ ఏంటంటే రైలీతో ఫైట్ చేస్తూ ఉంటుంది, అంటే అటాక్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎల్లి ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ జాంబీ నెత్తి మీద దింపేస్తుంది. జాంబీ అక్కడే చనిపోతుంది. కాకపోతే ఎల్లీకి అప్పుడే ఒక విషయం అర్థం అవుతుంది, జాంబీని తనను కొరికిందని చెప్పేసి. దాంతో ఎల్లి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా రైలీ కూడా బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే జాంబీ తనను కూడా కొరికింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు ఇన్ఫెక్ట్ అయ్యారనమాట. వీళ్ళిద్దరూ చనిపోబోతున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎలాగో చనిపోతున్నాం కదా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత ధైర్యం కూడా వీళ్ళకి లేదు. దాంతో ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు పట్టుకుని కూర్చొని బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ ఏంటంటే బయటికి వెళ్ళడానికి మనసు రాక మళ్ళీ ఆ ఇల్లు మొత్తం వెతుకుతుంది అనమాట. వెతికితే ఆ ఇంట్లో ఒక సూది, ఆ తర్వాత ఒక దారం కనిపిస్తుంది. దాంతో వెంటనే పరిగెత్తుకుంటూ హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత తనకి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతూ ఉందో అక్కడ కుట్లు వేస్తూ ఉంటుంది అనమాట. హీరో నొప్పి భరించలేక అరుస్తూ ఉంటాడు. మరో పక్క నువ్వు వెళ్ళిపో, ఏం చేసినా నేను బతకను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఎల్లి మాత్రం నేను నిన్ను బతికించుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.